ఆంధ్రప్రదేశ్ ప్రగతికి మోదీ ప్రభుత్వం మరోసారి కొండంత అండగా నిలిచింది. రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చేందుకు జూలై 1 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక వీబీజీ రామ్జీ పథకానికి కేంద్ర ప్రభుత్వం భారీ నిధులను అందిస్తుంది. ఈ ఏడాది ఈ పథకం కోసం ఏకంగా 12,845 కోట్ల భారీ బడ్జెట్ ను ఖరారు చేయగా అందులో సింహభాగం అంటే 7,707 కోట్ల రూపాయల నిధులను మోదీ ప్రభుత్వమే నేరుగా అందిస్తూ ఆంధ్రులపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది. ఈ భారీ సహాయంలో శ్రామికులకు రికార్డు స్థాయిలో ఉపాధి, పని దినాల కల్పనకు 7,071 కోట్ల రూపాయలు, పల్లెల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన మెటీరియల్ కాంపోనెంట్ కింద 4,714 కోట్ల రూపాయలు మరియు పారదర్శకమైన పరిపాలన, సోషల్ ఆడిట్ కోసం 1,060 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. మోదీ ప్రభుత్వ అండతో అమలు కానున్న ఈ వీబీజీ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు వందల సంఖ్యలో ఉపాధి దినాలు లభిస్తాయి. ఫలితంగా పల్లెల్లో వలసలు పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.